హలో 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 వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా రసబ్దేవి శుభాకాంక్షలు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. రసప్తమి ఇప్పుడు స్టేట్ ఫెస్టివల్ అవడం, జనాలు భక్తుల రద్దీ కూడా కొద్దిగా ఎక్కువే అయ్యింది. సంవత్సరం భక్తుల రద్దీ అలా పెరుగుతూ వస్తుంది. ఈరోజు సూర్యుడు కంప్లీట్గా సౌత్ ఈస్ట్ డైరెక్షన్ నుంచి నార్త్ ఈస్ట్ డైరెక్షన్కి మారే రోజు. దీన్నే తెలుగులో ఉత్తరాయణ ప్రయాణం అంటారు. ఇంకా అలానే అచ్చ తెలుగులో చెప్పాలి అంటే హేమంత ఋతువు నుంచి సీజన్స్ మారే టైప్. హేమంత ఋతువు నుంచి వసంత ఋతువుకి మారేది, దాన్నే స్ప్రింగ్ సీజన్ అంటారు. ఈరోజు సహకుటుంబ సపరివార సమేతంగా అందరం దర్శనంకి అయితే వచ్చాం. నెక్స్ట్ రండి 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 వెళ్ళండి అక్క బావా. ఏంటి నన్ను ఎవరు ఏమి చిన్నగా మా పుట్టమ్మ. వీడు బెదరం ఇలా సహకుటుంబ సపరివార సమేతంగా సూర్య భగవాన్ని దర్శించుకోవడానికి. సూర్యనారాయణ స్వామిని ఆరోగ్యంతో ఉండాలనే కోరుకుంటారు. మనం కూడా అందరూ బాగుండాలనే కోరుకుందాం. ఎస్. A few moments later. దూరం నుంచి వచ్చిన భక్తులు సూర్యదేవుని దర్శించుకున్న తర్వాత అక్కడే ఒక చోట పాలు పొంగించి చిగురుకాయలతో రథం చేసి సూర్యదేవునికి అర్పిస్తారు. అండ్ అలానే ఇది ఒక ఆచారంలా భావించి సూర్యదేవుని ప్రార్థిస్తారు. అండ్ అలానే సంవత్సరానికి కేవలం 2 సార్లు మాత్రమే సూర్యదేవుని విగ్రహంపై సూర్యకిరణాలు పాదాల నుంచి తల వరకు కేవలం సంవత్సరంలో 2 సార్లు మాత్రమే పడతాయి. సూర్యనారాయణ స్వామిని ఆరోగ్యంతో ఉండాలనే కోరుకుంటారు. మనం కూడా అందరూ బాగుండాలనే కోరుకుందాం. ఎస్. ఇట్లు మీ శ్రీకాకుళం సిన్నాడు. సబ్స్క్రైబ్.